అది శ్రీమద్భాగవతం దశమస్కందం అధ్యాయం 48 శ్లోకం 10. తస్యై కామవరం దత్వా మానయిత్వా చ మానదః సహోద్దవేన సర్వేషః స్వధామాగమతి వృత్తిమత్. మానధుడు సర్వేశుడు నగు శ్రీకృష్ణుడు ఆ కామవాంఛ తీరగలదని వరమునొసగి ఆమె పట్ల ఆదరము చూపి పిదప ఉద్ధవునితో కూడి పరమ సంపన్నయుతమగు స్వగృహణముకు వెడలెను. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చర్చించాం. మన యొక్క భావాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహం చూపుతూ ఉంటాడు అని చెప్పాడు. ఇక్కడ త్రివక్ర కుబ్జ ఆమె భగవంతునితో శారీరకమైనటువంటి బంధాన్ని కోరుకునింది. భగవంతుడు ఆమె యొక్క కోరికను తీర్చడం జరిగింది. అయితే కృష్ణునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, మనము ఆయన్ని ఏ భావనతో ఆశ్రయం తీసుకున్నా కానీ చివరికి అది భక్తి మనలో వచ్చేటట్టు చేస్తాడు. అది కృష్ణుడిలో ఉన్నటువంటి గొప్పతనం. ఎందువల్ల అంటే, భౌతికమైనవి ఏవైనా కానీ ఆది అంతములు ఉంటాయి. వాటి దెర్ ఈస్ ఎ బిగినింగ్ అండ్ ఎండ్. భౌతికం అంటేనే అది. మ్యాటర్ అంటే డిటారియేషన్, నశించేటువంటి. స్పిరిట్ అంటే ఎవర్ ఇంక్రీజింగ్, ఎప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. సో భౌతికమైనది ఏదైనా కానీ అంతం ఉంటుంది. కాబట్టి భగవంతుడు కృష్ణునితోటి భౌతిక విషయాలను కోరి ఆశ్రయం పొందినా కానీ చివరికి మనకు భక్తి వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఉదాహరణకి ధ్రువుడు ఆయన తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని కోరుకున్నాడు, దానికోసం తపస్సు చేశాడు. కానీ చివరికి ఆ భగవంతుడు వైరాగ్యం వచ్చేటట్టు చేశాడు. ఎందువల్ల వైరాగ్యం వచ్చేటట్టు చేస్తాడా, మనలో ఆటోమేటిక్గా కలుగుతుందా, అది అర్థం చేసుకోవాలి. ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఉన్నత రుచి అలవర్చుకుంటే అధమ రుచుల్ని వదిలేస్తామన్నారు. భగవంతునికి మించినటువంటి ఉన్నత రుచి ఇంకోటి లేదు. భగవద్గీతలో ఏం చెప్తున్నారు భగవంతుడు? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదు అంటున్నాడు. హైయెస్ట్, ఇంకా దానికన్నా. అందుకనే ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అడుగుతాడు అన్నమాట, గురువు యొక్క రుణాన్ని ఎట్లా తీర్చుకోవాలా అంటే. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, గురువుకి నువ్వు ఎప్పుడు కూడా రుణగ్రస్తుడివే. ఎందువల్ల అంటే, రుణం తీర్చుకోవాలా అంటే ఎవరన్నా వ్యక్తి ఇచ్చినటువంటి వస్తువుకి సమానమైన వస్తువన్నా ఇవ్వాలా, అధికమైన వస్తువన్నా ఇవ్వాలా రుణం తీర్చుకునేదాన్ని. గురువు నీకేమిస్తున్నాడు? కృష్ణుడిని ఇస్తున్నాడు. కృష్ణునికి సమానమైంది కానీ అధికమైంది కానీ ఏదీ లేదు. అందుకని శిష్యుడు గురువుకి ఎప్పుడు కూడా రుణగ్రస్తుడయ్యే ఉంటాడు. రుణగ్రస్తుడయ్యే ఉంటాడు. సో అందువల్ల ఆ పరమోత్కృష్టమైనటువంటి కృష్ణుణ్ణి అనుభూతి చెందడం వల్ల ప్రాపంచిక విషయాలు తుచ్చమనిపిస్తాయి. ఇప్పుడు మనం మామూలుగా ఏంటి అంటే కథలు చెప్పుకుంటాం, కానీ దాన్ని ఏంటి అంటే మన జీవితంలో ఉపయోగించుకోవాలి. సనాతన గోస్వామి బృందావనంలో ఉన్నాడు. ఆయన దగ్గర అమూల్యమైనటువంటి ఒక వజ్రం ఉందని చెప్పి ఒక దొంగకు తెలిసింది. ఆ దొంగ వచ్చాడు. వచ్చి, ఏ సాధు, నీ దగ్గర చాలా విలువైన వజ్రం ఉందంట, అది నాకు ఇచ్చేయాలి.
లేకపోతే నిన్ను చంపేస్తానని. అరే బాబు, ఆ వజ్రం కోసం చంపడం గింపడం ఇవన్నీ దేనికి రా నాయన? నీకు కావాల్సింది వజ్రమే కదా. నా ఆశ్రమం ముందున్న చెత్త కుండీలో ఉంది, తీసుకో అన్నాడు. అదేంటి? చింతామణి వజ్రం. చింతామణి వజ్రం అంటే దేన్ని తాకించి బంగారం, స్పర్శమణి అంటారు. దేన్ని తాకించి అది బంగారం అయిపోమంటే అయిపోతుంది. ఆడెళ్ళాడు ఆతృతతో, ఆ చెత్త కుండీ అంతా చూశాడు. లోపల దగదగ దగద మెరుస్తాం. దాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి దిండు కింద పెట్టుకొని పడుకున్నాడు. ఈ లోపల వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత విలువైంది చెత్త కుండీలో ఆయన పడేశాడంటే ఆయన దగ్గర ఇంకా విలువైంది ఏదో ఉంది, ఇంకా విలువైంది ఏదో ఉంది. నన్ను మోసం చేశాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆధ్యాత్మిక చింతనలో సంపూర్ణంగా నిమగ్నమైనటువంటి వ్యక్తికి చింతామణి వజ్రం కూడా తుచ్చమే. ఎవరైతే కృష్ణుణ్ణి శరణాగతి పొంది ఆయన అనుభూతిని చెందుతూ ఉంటారో క్రమంగా ప్రాపంచికమైన విషయాల పట్ల ఆసక్తిని కోల్పోతారు. ఆసక్తిని కోల్పోతారు, అనాసక్తి. దొంగోడు మళ్ళా వచ్చేసాడు. వచ్చేసి మీరు నన్ను మోసం చేశారు అన్నాడు. అరే నువ్వు అడిగింది ఇచ్చాను కదా, మోసం చేయడం ఏంటి? ఇంత విలువైంది నువ్వు చెత్త కుండీలో పడేసి ఉన్నారు మీరంటే, దీనికన్నా విలువైంది మీ దగ్గర ఇంకేదో ఉందన్నాడు. సనాతన గోస్వామి అన్నారు, పట్టుకున్నావురా నాయన, పాయింట్ పట్టుకున్నాను. అవును, దీనికన్నా విలువైంది నా దగ్గర ఉంది, మరి అది నాకు కావాలన్న. అది కావాలంటే కొంచెం కష్టం అబ్బాయి అన్న. ఎంత కష్టమైనా నాకు అది కావాలన్నా. పోయి యమునలో స్నానం చేసి వచ్చాయన్నాడు. ఆడ యమునలో పోయి స్నానం చేసి వచ్చాడు. కూర్చో అన్నాడు. రెండు చేతులు పైకెత్తమన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ నామ చింతామణి నా దగ్గర ఉండడం వల్ల ఆ చింతామణి వజ్రం తుచ్చం అనిపించింది. ఆ చింతామణి వజ్రం తుచ్చం అనిపించింది. తీసుకో, నామాన్ని తీసుకో, నామ చింతామణి తీసుకో, జన్మధన్యం చేసుకో, జన్మధన్యం చేసుకో. సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు ఒకప్పుడు మంత్రులు మహమ్మదీయ రాజుల దగ్గర. మంత్రి అంటే చాలా వైభవం ఉంటుంది. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన చైతన్య మహాప్రభుని కలవడానికి వచ్చారు. వచ్చి మొట్టమొదట కలిసినప్పుడు ఎట్లా ఆయన అక్కడ గడ్డి ఉంటే ఆ గడ్డి పొచ్చు తీసుకొని నోట్లో పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశారు సనాతన గోస్వామి. అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను ఈ గడ్డిపోచ కన్నా హీనము, తృణాదపి సునీచైవ తరోరేవ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. సదాహరిని ఎవరు కీర్తించగలరు? ఈగో ఉన్నోడు, అహంకారం ఉన్నోడు. తృణాదపి సునీచైవ, ఆ గడ్డిపోచలాగా వినయము కలిగిన వాడు. గడ్డిని అందరూ తొక్కుతారు, అది ఏయ్ నన్ను తొక్కుతున్నావేంటి అనదు, తొక్కించుకుంటుంది. ఆ గడ్డిలాగా వినమ్రత కలిగిన వాడు. తరోరేవ సహిష్ణున, చెట్టులాగా ఓర్పు కలిగిన వాడు. ఎండకి వానకి చలికి అన్నిటికీ సహించి నిలబడుతుంది చెట్టు. తరోరేవ సహిష్ణున అమానేన మానదేన, గౌరవింపబడినా అగౌరవింపబడిన
ఇస్కాన్లో ఒక మాట అనుకునేవాళ్ళు ఏంటంటే, ఆ ప్రభు దగ్గర నుంచి పని కావాలంటే కొంచెం పొగడాలయ్యా. ప్రభు మీరు చేసినట్టు ఇంకెవరు చేయరు ప్రభు, సూపర్ ప్రభు మీరు అంటే, నువ్వు చేసేది కరెక్ట్ కాదు తప్పు అన్నావంటే మరుసటి రోజు కనపడింది ఇంకా సర్వీస్. కానీ ఇక్కడ మహాప్రభు చెప్తున్నారు, అమానేన మానదేన కీర్తనీయ సదా హరి. గౌరవింపబడినా అగౌరవింపబడినా నేను హరిని వదిలిపెట్టను, హరినామాన్ని వదిలిపెట్టను. గౌరవం వచ్చిందనుకోండి భగవంతుడు ఎనలేని కృప, అగౌరవం వచ్చిందనుకోండి నేను చేసిన పాపానికి అపరాధానికి అగౌరవం వచ్చింది. అమానేన మానదేన కీర్తనీయ సదా హరి. సో మనం ఆ రకంగా ఓర్పును కలిగి ఉండాలా. సనాతన గోస్వామి గడ్డిపోచ నోట్లో పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి ముఖం చూడట్లేదు, ఆయన అన్నీ వదిలేసి వచ్చాడు. ఒక విలువైనటువంటి శాలువ కప్పుకొని ఉన్నాడు. మహాప్రభు ఆ శాలువ చూస్తున్నాడు. అంటే ఇటువంటివి చిన్న చిన్న సంఘటనలాగా కనిపిస్తాయి, కానీ ఆధ్యాత్మికంగా దాన్ని అర్థం చేసుకుంటే మనం ఎదగడానికి అవి పెద్ద మెట్టు అవుతుంది, పెద్ద మెట్టు అవుతుంది. దాని అర్థం ఏంటి? ఆయన విలువైన శాలువ కప్పుకొని ఉన్నాడు, నువ్వు అన్నీ వదిలేశానంటున్నావు, ఇంకా ఆ విలువైనటువంటి శాలువకి విలువిచ్చి నువ్వు కప్పుకొని ఉన్నావు. అంటే దాని అర్థం నువ్వు భక్తికి విలువవు, ఆడంబరాలకి విలువ ఇవ్వద్దు, భక్తికి విలువ ఇవ్వు. సనాతన గోస్వామికి అర్థమైంది. మహాప్రభు నా శాలువనే చూస్తూ ఉన్నాడు. బయటికి వెళ్ళాడు. ఒక బిచ్చగాడు అన్నీ చిరిగిపోయినటువంటి ఒక చెద్దరు ఒకటి కప్పుకొని ఉన్నాడు. సనాతన గోస్వామి ఏం చేశాడంటే తన శాలువా తీసి ఆ బిచ్చగాడికి ఇచ్చి, ఆ బిచ్చగాడి దగ్గర నుంచి ఆ చిరిగిన వస్త్రాన్ని కప్పుకొని అప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళా సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు మహాప్రభు సనాతన గోస్వామి ముఖం చూశాడు, ముఖం చూశాడు. అంటే ఆధ్యాత్మిక గురువు నీలో వైరాగ్యం ఎంత పెరుగుతూ ఉంటే అంత ఆనందిస్తాడు. ఎందుకంటే వైరాగ్య విద్య నిజ భక్తి యోగం. నిజ భక్తి యోగం ఏంటి అంటే వైరాగ్య విద్య. మళ్ళీ ఇటువంటి వినేసి ప్రభు నేను చిరిగిన వేసుకొని ప్రచారానికి వెళ్తాను, నిన్ను అసలు లోపలికి కూడా రానిరు. మా తాతగారు ఒక కుటుంబానికి కులగురువులాగా ఉండేవారు అనమాట. ఆయన ఒక పెద్ద డాక్టరు. నేను ఆ ఊరికి ప్రచారానికి వెళ్ళి, నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు 2 జతలు ఉండేటివి, ఒకటి ఉతికైతే ఇంకోటి కట్టుకొని ఉండేవారు. సింపుల్గా వెళ్ళాను. ఆ ఊరికి ఎట్టా వెళ్ళాం కదా కలుద్దామని. కొంచెం బట్టలని మడతలు ఉన్నాయి, అది ఉన్నాయి. అక్కడ వాచ్మెనే కసురుకొని అట్లా లోపలికి వెళ్తే బయటకు పంపించేశాడు. తర్వాత ఇంకెవరో వస్తే అతనితో చెప్పాను, నేను పలానా ఆయన మనవణ్ణి, డాక్టర్ గారికి చెప్పండి అని చెప్పి. ఆ విషయం విన్న తర్వాత డాక్టర్ ఓపీ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి సారీ క్షమించండి అంటూ లోపలికి వచ్చాడు. దానికి ముందే ప్రభుపాదులు వారు చెప్పారు, నువ్వు ప్రచారానికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రజెంటేషన్ బాగుండాలా. ఎందువల్లంటే బయట ప్రపంచంలో వ్యక్తులు వాళ్ళు మనం ఎంత పెద్ద కారులో వచ్చాము, ఎంత చక్కగా ఉన్నాము, ఇవన్నీ చూసేవాళ్ళు. వైరాగ్యం చూసే వాళ్ళ దగ్గర వైరాగ్యం చూపించవచ్చు, కానీ
ప్రచారం కోసం నువ్వు అట్టున్నా కానీ హృదయాంతరంగంలో నువ్వు చాలా నిరాడంబరంగా ఉండడానికి చైతన్యాన్ని ఉంచుకోవాలా. ఎక్స్టర్నల్ హ్యూమిలిటీ కాదు, ఇంటర్నల్ హ్యూమిలిటీ ఉండాలి. బయట వినయంలాగా నటించడం కాదు, హృదయంలో వినయం ఉండాలి. సో వైరాగ్య విద్య నిజభక్తి యోగం. నిజమైన భక్తి యోగం అంటే వైరాగ్యం, డిటాచ్మెంట్, వైరాగ్యం ఉండాలి. ధర్మరాజు విన్నాడు భగవంతుడు ఈ భౌతిక జగత్తును విడిచిపెట్టాడు అని. ఆయన ముకుటం తీసుకింద పెట్టేశాడు. స్వామి తరపున ఆయన ప్రతినిధిగా పరిపాలన చేస్తూ ఉన్నాను, ఆయనే లేనప్పుడు ఈ అధికారం నాకు దేనికి? ముకుటం తీసుకింద పెట్టేశాడు ధర్మరాజు. ఒక్క సత్యాన్ని మనం ఆధ్యాత్మిక జీవితంలో అర్థం చేసుకోవాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరిభక్తి సుధోదయం చెప్తుంది, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండరం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే జాతిలో పుట్టి ఉపయోగం లేదు, గొప్ప జాతిలో పుట్టి ఉపయోగం లేదు. గొప్ప జాతి గొప్ప కుటుంబంలో పుట్టావు దేనికోసమో తెలుసా? ప్రభుపాదులు ఒక లెక్చర్లో చెప్తారు, నీడీ మ్యాన్ నోస్ నో లాస్. వీడికి తిండి కష్టంగా ఉంది, ఆకలిగా ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళిపోయి, నాయన నువ్వు ఆత్మస్వరూపం, శరీరం కాదు, ఆకలి గీకలి పట్టించుకోబాకు, అది ఇదని వాడికి ఉపన్యాసం అయితే చేయకూరుకొని తినేస్తాడు. మరి ఉన్నత కుటుంబంలో పుట్టావు, తిండి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బట్ట గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నీడ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని వసతులు ఉన్నాయి. ఇవన్నీ టేకెన్ కేర్ అయినప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించాలా? ఆయన గురించి ఆలోచించు. ఏదో జన్మలో చేసుకున్న సుకృతి వల్ల నీకు తిండి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బట్ట గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నీడ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అటువంటిప్పుడు దేని గురించి ఆలోచించాలా? ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని గురించి ఆలోచించాలి. గొప్ప జాతి గొప్ప కుటుంబంలో పుట్టి ఉపయోగం లేదు హరిభక్తిని నువ్వు చేపట్టకపోతే. జాతి శాస్త్రం ఎందుకు చదవాలా? శాస్త్రాలన్నీ చదివి భగవంతుడి గురించి తెలుసుకోకపోతే నీ శాస్త్ర జ్ఞానం వ్యర్థం. వేదైషహి సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విధైవ చాహం. వేదాల యొక్క సారం ఏంటి? వేదాల యొక్క గమ్యం ఏంటి? నన్ను తెలుసుకునేదానికి, నన్ను చేరుకునేదానికి. అటువంటప్పుడు వేదం చదివావు కానీ భగవంతుడి భక్తి లేదు, వ్యర్థం. జాతి శాస్త్రం. జపం ఎందుకు చేస్తున్నావు? నీలో ఉండే అనర్థాలు తొలగించుకునేదానికి. జపం చేసిన తర్వాత కూడా నీలో కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు పోలేదు. ఒక బ్రహ్మచారి, ఆయన చాలా గొప్ప తపోనిష్ఠుడు. ఒకరోజు ఆయన ఆరేసుకున్నటువంటి దోవతి మీద ఒక పక్షి మల విసర్జన చేసింది. ఆయన తీక్షణంతో దాన్ని చూశాడు, అది మాడి మసైపోయింది. భిక్షాటనకు వచ్చాడు. వచ్చి ఒక తల్లి ఇంటి ముందు మాతా భిక్షాం దేహి అన్నాడు. ఈ లోపల భర్త వచ్చాడు.
భర్త వస్తే ఆమె భర్తకు మొదట భోజనం గీజనం పెట్టి అప్పుడు ఈయనకి భిక్ష తీసుకొని వస్తూ ఉంది. ఈయన భర్తకు భోజనం పెడుతున్నటువంటి ఆ పతివ్రత స్త్రీని గుడ్లురిమి చూస్తూ ఉన్నాడు, తీక్షణంగా చూస్తున్నాడు. ఆమె వచ్చి భిక్ష పెట్టి ఏమనిందంటే, అయ్యా బ్రహ్మచారి, నువ్వంత తీక్షణంగా చూస్తే మాడి మసైపోవడానికి నేను కొంగను కాదు అని. నేను కొంగని కాదు, తల్లిదండ్రులను కుటుంబాన్ని త్యజించి ఆధ్యాత్మిక చింతనకు వచ్చావు, క్రోధాన్ని జయించడానికి ఆధ్యాత్మిక చింతనకు వచ్చావు. సాధన చేసి నీలో క్రోధం ఇంకా మిగిలి ఉంది అంటే నువ్వు అక్కడ మోసం చేస్తున్నావు, ఇక్కడ మోసం చేస్తున్నావు, నీ జీవితమే వ్యర్థం చేసుకుంటున్నావు. కొంచెం గట్టిగా కొట్టండి, నిద్ర లేపండి. ఏమో నీరసంగా కొడతారు, నిద్రపోయేవాళ్ళు కప్పని కొడితే పక్కన వాళ్ళు లేస్తారు, ఏదైనా ఒక మంచి పాయింట్ వింటారు. సో నువ్వు అక్కడ మోసం చేస్తున్నావు, ఇక్కడ మోసం చేస్తున్నావు. సాధన దేనికోసం చేస్తున్నావు? కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యములు వాటిని జయించడం కోసం చేస్తున్నావు. అటువంటిది నన్ను గుడ్లురిమి చూస్తావా? తీవ్రమైన పాతివ్రత్యావ్రతాన్ని నేను ఆచరించడం వల్ల నీ తపశ్శక్తి నన్నేం చేయలేదు. వెళ్ళు, ఇప్పటికన్నా ఆ క్రోధాన్ని జయించడానికి ప్రయత్నించు. మనం భక్తిలోకి వచ్చాం, దీక్ష తీసుకున్నాం, బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాం. వేషం ఒకటే మారింది, మాట మారలేదు, చైతన్యం మారలేదు. ఉపయోగం ఏముంది? అందుకనే పూర్వం పెద్దోళ్ళు చెప్పారు, తలలు బోడులైన తలపులు బోడులు కాలేదు. తలలు బోడులైపోయాయి, ఏముంది? రూపాయి బ్లేడు. మనం బయటికి వెళ్తే 100 రూపాయలు అడుగుతాడు. ఈడ ఒక బ్రహ్మచారి ఒకటి ఇవ్వటి ఇంకోటి ఇవ్వటి కొట్టేసుకుంటారు రూపాయి బ్లేడ్తో. రూపాయి బ్లేడ్తో గుండు కొట్టేయచ్చు. తలలు బోడులైనా తలపులు బోడులు కాలేదే. ఈ కోరికలు, అనర్థాలు, వాటికి ఎప్పుడు కొడతావు బోడి? వాటికి కొట్టాలా? ఇక్కడ ఊరికే నిగనగా మెరిచే గుండు కొట్టుకుంటే ఉపయోగం ఏముంది? తలలు బోడులైనా తలపులు బోడులు కాలేదే. నీలో ఉండే అనర్థాలను షేవింగ్ చేసుకో, అది ఇంపార్టెంట్. సో భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. తపస్సులు, ప్రభు నిర్జల ఏకాదశి నీళ్లు కూడా తాగలేదు ప్రభు, చాలా మంచిది నాయన. నీళ్లు తాగలేదు కానీ ఎదుటోటి ప్రాణం తాగేస్తా. నీళ్లు తాగలా, ఎదుటోటి ప్రాణం తాగేస్తా. దానివల్ల ఉపయోగం ఏముంది? సో అందువల్ల అంతిమంగా భక్తి మార్గంలో ఆ భక్తిని మనం పెంపొందించుకోవాలా. కృష్ణ భక్తిలో ఉన్నటువంటి సౌందర్యం ఏంటి అంటే, ఏ కారణంతో నువ్వు ఏ కోరికతోటి ఆయన భక్తిలోకి వచ్చినా కానీ చివరికి శుద్ధ భక్తిని నువ్వు పొందుతావు, ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా. అది కృష్ణ భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం. సో అందుకని హరిభక్తి సుధోదయం చెప్తుంది,
భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. ఈ ప్రాసెస్ సంపూర్ణంగా మన జీవితంలో ఫలితాన్ని చూపించాలా అంటే పూర్ణ శరణాగతి పొందాలా, పూర్ణ శరణాగతి పొందాలా. సో దానికి ఈ జగన్నాథ రథయాత్రలో ఒక గొప్ప సందేశం చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి ద్వారా ఇచ్చారు. సనాతన గోస్వామి ఆయనకేదో చర్మ రోగం వచ్చింది, చీము నెత్తురు గారుతూ ఉంది, దుర్గంధం. ఆయన ఏమనుకున్నారంటే పూరికి వెళ్ళి చివరిగా గురువుగారైన చైతన్య మహాప్రభుని దర్శించి ప్రాణత్యాగం చేస్తాం, రథం కింద పడిపోతాం. ఇంతకుముందు చాలామంది జీవితంలో విరక్తి కలిగితే రథం కింద పడిపోయేవాళ్ళు, జగన్నాథ రథం కింద మోక్షం వస్తుంది. చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి మందిర ప్రవేశం లేదు, మ్లేచ్చుడని. జగన్నాథుడు పతిత పావన జగన్నాథ్ ఎక్కడుంటాడు? గుమ్మం దగ్గర ద్వారంలో ఉంటాడు. రామచంద్రదేవ్ అని ఒక రాజు ఉన్నాడు, పూరిని పరిపాలిస్తూ ఉన్నాడు. ఢిల్లీ నుంచి మహమ్మదీయ రాజులు యుద్ధానికి వచ్చారు, యుద్ధంలో ఓడిపోయాడు. ఆ మహమ్మదీయ రాజు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎట్టాగో ఇక్కడ ఉండి పరిపాలించలేను, తిరిగి వెళ్ళిపోవాలా. అయితే ఎవరో ఒకరిని ఇక్కడ రాజుగా పెట్టాల. ఈ రామచంద్రదేవునే రాజుగా పెట్టి నా బంధువుగా చేసుకుంటే పూరిలో చాలా సంపద ఉంది, అదంతా నాదవుతుంది. నా చెల్లెల్ని నువ్వు వివాహం చేసుకో అన్నాడు. లేకపోతే మందిరాన్ని ధ్వంసం చేసేస్తానన్నాడు. అప్పుడైనా నీ యొక్క చెల్లెల్ని నేను వివాహం చేసుకుంటే అవుట్ క్యాస్ట్, నన్ను హైందవ జాతి నన్ను ఇది బహిష్కరించేస్తుంది, వెలివేస్తుంది. అప్పుడు నేను జగన్నాథుడిని సేవించుకునేదానికి వెళ్ళలేను. ఈ జీవితం జగన్నాథుడి సేవకు లేకపోతే ఇంకా ఉపయోగం ఏముంది, వ్యర్థం అని చెప్పి తిరస్కరిస్తాడు. నీ ఇష్టం, 3 రోజులు సమయం ఇస్తున్నాను, నువ్వు నా చెల్లెల్ని వివాహం చేసుకుంటే సరి, లేకపోతే మందిరాన్ని ధ్వంసం చేసేస్తాను. ఆ చెల్లెలు ఈయన దగ్గరికి వచ్చింది, రామచంద్రదేవ్ దగ్గరికి. స్వామి మీరు అంగీకరించండి, జగన్నాథుడికి అన్యాయం జరుగుతుంది, అయినా కూడా నేను పూర్తి మహమ్మదీయురాల్ని కాదు, మా తల్లి హిందువే, సంకరం సంకరం వర్ణ సంకరం. సో అందువల్ల జగన్నాథుడిని కాపాడాలా అంటే దయచేసి మీరు నన్ను చేసుకోండి, ఈ జగన్నాథ మందిరాన్ని కాపాడాలంటే. ఆయన అంగీకరించి వివాహం చేసుకున్నాడు. ఇంకా అందరూ కూడా వెలివేసేశారు. ఈయన జగన్నాథుడు లేకుండా విరహం తట్టుకోలేకుండా ఉన్నాడు. మందిరం రోజు మూసేసిన తర్వాత ఆ సింహద్వారం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని విలపిస్తూ జగన్నాథుడిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే జగన్నాథుడు తలుపులు తెరుచుకున్నాయి. నేరుగా ఆ సింహద్వారం దగ్గరికి వచ్చి ఈ రామచంద్రదేవుకి దర్శనం ఇచ్చేవాడు జగన్నాథుడు. ఉదయంతో
ఈయన ఆనందపడిపోయేవాడు. జగన్నాథుడి దర్శనం అయిపోయింది. ఉదయంతో అర్చకులు వచ్చేసరికి దారంతా పూలు పడిపోయినాయి. జగన్నాథుడికి శయన ఆరతికి పూలు గీలు అన్నీ పెట్టి చేస్తారు కదా. ఆయన వచ్చిన దారి పోయిన దారి అంతా పూలు పడి ఉన్నాయి. ఏంటిది, ఏం జరుగుతుంది? సో చివరికి జగన్నాథుడు ఎవరైతే మందిర ప్రవేశానికి అర్హత లేనటువంటి వ్యక్తులకు నేను దర్శనమిస్తూ ఇక్కడ ఉంటాను అని చెప్పి ఆయన పతిత పావన జగన్నాథుడుగా ఆ సింహద్వారం దగ్గర వెలిశాడు. హరిదాస్ ఠాకూర్ రోజుకు 3 లక్షల నామాలు చేసేవాడు. మందిర ప్రవేశం లేదు. ఆ జగన్నాథుడే భక్తావతారిగా కృష్ణ చైతన్య మహాప్రభుగా రోజు హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చేవాడు. సనాతన గోస్వామి, సిద్ధబకుల్, హరిదాస్ ఠాకూర్ ఏ చెట్టు కింద కూర్చొని జపం 3 లక్షల నామాలు చేసేవాడో ఆ చెట్టుకి మహిమలు వచ్చేసాయంట. సిద్ధబకుల్, బకుళ వృక్షం అది. ఈ పవిత్ర భక్తుని ముఖపద్మముల నుంచి ప్రతి నిత్యం నామాన్ని వినడం వల్ల ఆ చెట్టు దానికి సిద్ధులు వచ్చేసాయి. అందుకని సిద్ధబకుళ్ళు. ఆ ప్రదేశానికి వెళ్తే మహాప్రభు దర్శనం చేయొచ్చు, మరుసటి రోజు రథయాత్రలో ప్రాణత్యాగం చేయొచ్చు అని అక్కడికి వచ్చున్నారు. మహాప్రభు వచ్చారు. వచ్చి సనాతన గోస్వామిని చూశారు. ఏ దొంగ 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 దొంగ, నేను వణికిపోతున్నాను. ఏంటి, నేనేం దొంగతనం చేశాను? దొంగ 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 అంటున్నారు మహాప్రభు. మహాప్రభు వచ్చి దగ్గరకు వస్తున్నారు. ఈయన వెనక్కి వెళ్తున్నాడు. నేను అంటరాని వాడిని దయచేసి తాకద్దు అంటున్నాడు. కానీ మహాప్రభు చేయబట్టుకొని దగ్గరకు లాక్కొని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఎప్పుడైతే మహాప్రభు ఆలింగనం చేసుకున్నారో ఆ కురూపిలాగా ఉన్నటువంటి సనాతన గోస్వామి యొక్క శరీరం దేవతా స్వరూపంలాగా మారిపోయింది. స్వామి దొంగ దొంగ అన్నారు. ఏం దొంగతనం చేశాను, ఏం తప్పిదం చేశానయ్యా? నువ్వెవరివి అన్నాడు. నా శిష్యుడివి అన్నాడు. మీ శిష్యుడిని అన్నాడు. నాకు శిష్యుడిగా శరణాగతి పొంది నా అనుమతి లేకుండా నీ శరీరాన్ని త్యజించడానికి నిర్ణయించావంటే నీ శరీరం నా ప్రాపర్టీ. ఎంత తప్పు చేస్తున్నావు, ఎంత తప్పు చేస్తున్నావు. నువ్వు దొంగ కాకపోతే ఇంకేమవుతావు? నువ్వు దొంగ కాకపోతే ఇంకేమవుతావు? సనాతన గోస్వామి, అరే మహాప్రభు నన్ను ఆయనదిగా భావించాడని చెప్పి తన్మయత్వం చెందాడంట. మనం శరణాగతి పొందడం అంటే మనసా వాచా కర్మణ. ఏదైనా కానీ చేసేసిన తర్వాత గురువుకి చెప్పేది కాదు. శరణాగతి ముందు అనుమతి తీసుకొని. ప్రభుపాదులు వారు చెప్తారు, నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళినా గురువు యొక్క అనుమతి తీసుకోవాలా. బృందావనానికి అందరూ వెళ్ళలేక కాదు, మాయాపూర్కి అందరూ వెళ్ళలేక కాదు, కానీ గురువు అనుమతి, గురువుతో వెళ్తే ఏంటి అంటే ఆ సాంగత్యము, మనం చూసే దృష్టి వేరుగా ఉంటుంది. గురువు అక్కడ ప్రవచనాల ద్వారా ఆయన దృష్టిని మనకిస్తాడు. ఆ దృష్టితో బృందావనాన్ని చూడడం ఉంది. చప్పట్లు కొట్టలేదు. ఈ మధ్య యాత్రలకి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆడపోయి గొడవలు పడి, కొట్లాటలు పడి వచ్చి అక్కడ గొడవ అయింది ప్రభు, అక్కడ ఇదైంది ప్రభు. ప్రతిదీ కూడా
ఆధ్యాత్మిక జీవితంలో మెకానికల్గా ఏదో ఆశ్రయం పొందడం కాదనమాట. దాని పరమార్థాన్ని అర్థం చేసుకొని శరణాగతి పొంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇక్కడ కుబ్జ భౌతిక వాంఛతోటి వచ్చింది ఆమె, కానీ భగవంతుడు ఆమె కాదు, భౌతిక వాంఛతో ఎవరొచ్చినా కానీ చివరి గమ్యం భక్తిని భగవంతుడు ఇస్తాడు. అది కృష్ణ భక్తిలో ఉన్నటువంటి గొప్ప విశేషం. సో అందుకని మనం ఎంతో అదృష్టం కొద్దీ ఈ కృష్ణ భక్తి భావనకి మనం వచ్చాము. దాన్ని పూర్ణత్వం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. సో రేపు జగన్నాథ రథయాత్ర రాజమహేంద్రవరంలో అందరు కూడా భక్తి భావనతో ఆ జగన్నాథ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుని కృపకి పాత్రలు కావడానికి ప్రయత్నం చేయాలి. హరే